యూత్ వి ఛానల్ ప్రేక్షక దేవుళ్లకు కొండ శ్రీనివాస్ శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుయరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. బోలో వాసవి మాతాకి. గ్రేట్ హైదరాబాద్ అధ్యక్షుడు మల్లేష్ గుప్తా గారి ఆధ్వర్యంలో మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ గా సత్యం గుప్తా గారు, రాష్ట్ర కార్యదర్శిగా సత్యం గుప్తా గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గారు, ట్రెజరర్ కృష్ణ గారు, మహిళా అధ్యక్షురాలు సోదరిమణి అన్నపూర్ణ గారు, వాళ్ళ టీం సభ్యులకు, అదేవిధంగా ఐబీఎఫ్ గ్రేట్ హైదరాబాద్ యువజన సంఘం అధ్యక్షుడు తమ్ముడు తెలంగాణ ఉద్యమ నాయకుడు నవీన్ గారు, వాళ్ళ టీం సభ్యులందరికీ, రాష్ట్ర కమిటీలో చాలా మంది నాగేశ్వరరావు గారు, అదేవిధంగా పిఆర్ఓగా ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసిన ఉక్కూరి శ్రీనివాస్ గారు, మరొక శ్రీనివాస్ గారు రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా, శంకర్ గారు రాష్ట్ర కార్యదర్శిగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన షేర్లింగంపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే, సమాజంలో ఎంతో పేరున్న యోగానందన్న గారు, అతను నిలబడి ఒక ప్రయత్నం చేసినా కానీ ఎంత పోకుండా ప్రజల మధ్యనే ఉండుకుంటూ ప్రజలతోటి సంబంధాలను ఏర్పరచుకొని కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఆర్యవైశ్య ఐక్య వేదికని స్థాపించి అధ్యక్షుడిగా శ్రీనివాస్ గారు చాలా బాగా పనిచేస్తున్నారు. అన్నగారికి కూడా ప్రత్యేక అభినందనలు. వేదిక మీద ఉన్న మరొక ముఖ్య అతిథి అవోప్ అనే రాష్ట్రంలో ఒక ఇంటెలెక్చువల్ కమిటీని 33 జిల్లాలను ప్రమాణ స్వీకారం చేయించడమే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న మా మలిపేటి శంకరన్న గారికి ప్రత్యేక అభినందనలు చెప్తూ, అదేవిధంగా ఇందాకనే వచ్చిన కార్పొరేటర్ ఇద్దరు రఘునాథ్ రెడ్డి గారు మరియు నాగేందర్ యాదవ్ గారు, వాళ్ళిద్దరికీ కూడా ప్రత్యేక అభినందనలు. వేదిక మీద ఉన్న జనరల్ సెక్రటరీ నాతో పాటు పనిచేస్తున్న తమ్ముడు పబ్బా చంద్రశేఖర్ గారు, మిత్రుడు గడ్డం శ్రీనివాస్ గారు, ఇప్పుడే పెరిగిన నారాయణ గారు ప్రెసిడెంట్ గారు, తమ్ముడు గడ్డారవి ఐబీఎఫ్ రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షుడు, అదేవిధంగా అజయ్ స్వామి గారు ఆధ్యాత్మిక చైర్మన్, అదేవిధంగా మా శ్రీనివాస్ గారు ఐక్యవేదిక అధ్యక్షుడు, ఇంకా వేదిక మీద ఉన్న మా బద్రీనాథ్ గుప్తా గారు ఎక్సైజ్ లో మంచి ఒక కమిషనర్ పదవి రిటైర్మెంట్ అయినా కూడా ఇలా మన ఆర్యవేశ్వర కోసం ఎవరికి ఏ సంబంధం ఉన్నా, ఎవరికి ఏ ఆపద ఉన్నా కానీ ఎక్సైజ్ ఏదైనా అవసరాలు ఉంటే కూడా మా బద్రీనాథ్ గారు సపోర్ట్ చేస్తారు. అదేవిధంగా మా బాబురావు గారు లంగారావు గురించి, అదేవిధంగా మా వేదిక మీద ఉన్న మహిళా అధ్యక్షురాలు సోదరిమణి భాగ్యమ్మ గారు, జనరల్ సెక్రటరీ మంజుల గారు, అదేవిధంగా రత్నమాల గారు ఐబీఎఫ్ ఆంధ్రప్రదేశ్ కు 12 సంవత్సరాల నుంచి మాతో పాటు ప్రయాణిస్తున్న ఐబీఎఫ్ మహిళా అడ్వైజర్ గా ఉన్న రత్నమాల గారు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది, ఎన్నో అవార్డులు కూడా చేస్తున్నారు అక్క. అదేవిధంగా వేదిక మీద ఉన్న అవోప మహిళా అధ్యక్షురాలు శిల్ప గారికి, ఇంకా వేదిక మీద ఉన్న మా జిల్లా అధ్యక్షుడు పాండన్న గారికి, మెడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఇప్పుడే వేదికగా అయ్యప్ప పాలిస్తున్నాడు కాబట్టి సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు రవి గారికి, అదేవిధంగా మా రమేష్ అన్న గారికి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎల్ఐసి లో మొన్న రిటైర్ అయ్యాడు. అదేవిధంగా ఇంకా జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు నేర్ శ్రీనివాస్ గారు, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు. ఇచ్చేసిన అతిరథ మహారాజులందరికీ కూడా నేను పేరు వందనాలు. వేదిక మీద ఉన్నాడు ముఖ్యంగా నా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్, అందుకే జిల్లా అధ్యక్షుడు మర్చిపోతున్నట్టు బాబాశేఖర్ చెప్తున్నారు. నాకు ఆర్యవైశ్యులు అంటే ఒక సేవకు మారిపోయారు. వాసవి మాత పెట్టిన భిక్ష మనకు ఏముందంటే మన రక్తంలోనే దానం, ధర్మం, పూజలు, మన వయసులు ఎక్కడ ఉంటే అక్కడ అన్నదానాలు ఉంటాయి, మన వయసులు ఎక్కడ ఉంటే గుడి కట్టేది మనమే, బడి కట్టేది మనమే. అన్ని కులాలను కూడా ఆదుకునేది కూడా ఎవరున్నాడంటే ప్రపంచంలో వైశ్య పిత అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా దేశ రాజకీయాల్లో శాసించే స్థాయిలో రేఖా గుప్తా గారు కూడా ఢిల్లీలో ఒక మహిళా అధ్యక్షురాలుగా ఐబీఎఫ్ లో పనిచేసి ఈ రోజు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిందంటే బికాస్ ఆఫ్ ఐబీఎఫ్ పవర్ ఎంత ఉన్నదనేది కూడా మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఇలా దేశంలో లోక్సభలో, రాజ్యసభలో
దాదాపు 35 మంది ఎంపీలు బీజేపీ పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి, బీఎస్పీ నుంచి, సమాజ్వాదీ పార్టీ నుంచి, అన్ని పార్టీల నుంచి 35 మంది మన వైశ్య బిడ్డలను అశోక ఓటర్లో ఢిల్లీ నడిగడ్డలో మన ఐపీఎఫ్ తరఫున అందరినీ కూడా సన్మానం చేస్తున్నాం. రాష్ట్రంలో 3 నెలల క్రితం రేఖా గుప్తా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక 1000-1500 మందితోటి ప్రపంచ స్థాయిలో 20 దేశాల నుంచి 25 రాష్ట్రాల నుంచి అధ్యక్షులందరూ కూడా వచ్చి అమ్మగారికి కూడా పెద్ద ఎత్తున సన్మానం చేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే రేఖా గుప్తా గారు ఏ విధంగా ముఖ్యమంత్రి అయిందో లోక్సభ ఎంపీలుగా, రాజ్యసభ ఎంపీలుగా ఇంతకుముందు టీజీ వెంకటేష్ గారు, మన బిగాల గణేష్ గారు, అదేవిధంగా టీజీ వెంకటేష్ గారు రాజ్యసభ ఎంపీగా, మంత్రిగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన టీజీ వెంకటేష్ గారు కూడా దీనిలో అడ్వైజర్ కమిటీ చైర్మన్ గా పనిచేసింది. ఇవన్నీ కార్యక్రమాలు ఒకెత్తైతే తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాలు, దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాల్లో, జమ్మూ కాశ్మీర్ లో కూడా మనకి ఏదైనా పని ఉన్నది అంటే కూడా జమ్మూ కాశ్మీర్ లో నారాగా ఒక అధ్యక్షుడు ఉంటాడు. అక్కడ ఉత్తరప్రదేశ్ లో కూడా లక్నో ఎమ్మెల్యేగా 2 సార్లు అధ్యక్షుడుగా ఉన్న ఎమ్మెల్యేనే ఇప్పుడు బీజేపీ పార్టీలో పనిచేస్తుంది. నార్త్ ఇండియా, సౌత్ ఇండియాలో మన వైశ్య జాతిని కలపడానికి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ప్రధాన ఉద్దేశం. రామ్దాస్ అగర్వాల్ గారు జైపూర్లో జన్మించి మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ లో బీజేపీ పార్టీ నుంచి నేషనల్ ట్రెజరర్ గా ఉండి బీజేపీ పార్టీ నుంచి ఇన్ఛార్జ్ గా పనిచేసిన వ్యక్తే ఈ ఫౌండర్ గా మన రామ్దాస్ అగర్వాల్ పెట్టిన విధానం ఇలా ఒక చిన్న చెట్టులాగా వృక్షంలాగా ఎదిగిందంటే ఆయన చేసిన సేవ అమోఘం అని చెప్పేసి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ధన్యవాదాలు. గుప్తా గారు అడ్వైజర్ కమిటీగా చైర్మన్ గా ఉండి ఆ రోజు 1999 లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో శంకరావారిని పూరిస్తే దాదాపు 2-3 లక్షల మంది ఇళ్లకు తాళాలు వేసుకొని మహిళలు మొత్తం రోడ్డు మీదకి వచ్చేసి మాకు కావాలి రాజకీయం, మాకు కూడా కావాలి పదవులు, మేము భవిష్యత్తులో తగ్గలే కాదు, మేము వ్యాపారం చేస్తున్నాం, సేవ చేస్తున్నాం, దానం చేస్తున్నాం, ధర్మం చేస్తున్నాం, అన్నింటిలో ముందున్నాం. కానీ రాజకీయ పార్టీలు మమ్మల్ని అనగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నాయి కాబట్టి అని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి మన వైశ్య బిడ్డలకు తగ్గిందని చెప్పేసి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. నేటి యువత భయానికి కూడా లొంగకుండా, భయపడకుండా ప్రతి ఒక్క రాజకీయ పార్టీలో పదవులు వచ్చే విధంగా మేమున్నాం. ఒక రాష్ట్ర అధ్యక్షులుగా ఎవరికి ఏ పార్టీలో అవసరాలు ఉన్నా రాబోయే ఎలక్షన్లు గ్రేట్ హైదరాబాద్ లో కార్పొరేట్ ఎలక్షన్లు ఉన్నాయి. రాబోయే రాష్ట్రంలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా, మున్సిపల్ ఎలక్షన్ లో మున్సిపల్ కౌన్సిలర్ గా కూడా జిల్లాలలో కూడా పోటీ చేయాలని చెప్పి రాష్ట్ర పార్టీ నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరైతే బీద వయసు ఉంటారో వాళ్ళకి ఏదైతే సంక్షేమ పథకాలు వస్తాయో, వైట్ కార్డు కానీ, పెన్షన్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, ఇవన్నీ పథకాలు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిరో ఆ పథకాలన్నీ రావడానికి కూడా మీకు ఎవరికి ఏ అవసరాలు ఉన్నా కానీ జిల్లా కలెక్టర్లతోటి, అవసరమైతే ఎంఆర్ఓలతోటి, అవసరమైతే మంత్రులతోటి పనిచేసి మీ అందరికీ కూడా సహాయం చేస్తానని మీ అందరికీ నేను ద్వారా మాటిస్తున్నాను. ₹1 కోటి ఇచ్చినా కానీ కోమంతో దోస్తాలు చేయమంటారు. ₹1 కోటి ఇచ్చినా కానీ మనతోటి వ్యాపారంలో పొత్తెందుకు పెట్టుకుంటారు వేరే దోస్తులు అంటే కోమంతో పొత్తు పెట్టుకుంటే కోటి 2 కోట్లు చేస్తారు కానీ ఆ ₹1 కోటి 50 లక్షలు చేయాలని చెప్పి ఒక నమ్మకం, అది వాస్తవం. మన పెట్టిన మనకు భిక్ష అని చెప్పేసి మనకు వ్యాపారం అంటేనే మన గట్లోనే ఉంటుంది. ఇందాక యువనందన కూడా చెప్తున్నాడు. ఎందుకంటే ఎవరు వయసులు అంటే పోలీసులు కానీ, కలెక్టర్లు కానీ, ఆఫీసర్లు కానీ ఒక గౌరవం. ఎందుకంటే మనం ఎవరికి కూడా అన్యాయం చేయం, ఎవరు ల్యాండ్ కబ్జా చేయం. మనమందరం కూడా న్యాయంగా, ధర్మంగా ఉంటాం కాబట్టి ఇలా ప్రతి ఒక్క రాజకీయ పార్టీలు మన వయసులు అంటే ఎంతో గౌరవిస్తారు. ఇలా నార్త్ ఇండియాలో చూసుకుంటే మన పేద వయసులలో కూడా చాలా మంది రికార్డు డొక్కాడని భక్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా గుమాస్తాలకి పనిచేసుకుంటూ బిడ్డల పెళ్లి చేయలేని పరిస్థితులు ఉన్నారు. వాళ్ళందరి కోసమే మన ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వాళ్ళందరికీ సపోర్ట్ చేయడానికి మన ఐపీఎఫ్ రాష్ట్ర విభాగం ముందుంటది, జిల్లా అధ్యక్షులు ముందుంటారు, మండల అధ్యక్షులు ముందుంటారు. ఇలా గ్రేట్ హైదరాబాద్ లో మల్లేష్ గుప్తా, సత్యం గుప్తా వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఒక ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లాగా, ఒక ధోని లాగా, ఒక కోహ్లీ లాగా సిక్సర్లు కొట్టే టీం ఉన్నది మనకు. జిల్లా అధ్యక్షులు ఇలా పాండగుప్తా గారు కావచ్చు, రజనీకాంత్ గారు కావచ్చు, నేతి శ్రీనివాస్ గారు కావచ్చు, రవికుమార్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా జిల్లా అధ్యక్షులు మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో ఎక్కడ వయసులకు అవకాశాలు తక్కువ, ఎవరికి వయసులు పేద వయసులు ఉన్నా గవర్నమెంట్ తరఫున వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేవో అనేది ఒక లిస్ట్ కూడా తయారు చేసుకొని వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేసే విధంగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ముందుంటుంది. సత్యం గుప్తా వాళ్ళందరికీ
ఏ అవసరం ఉన్నా 24/7 మీ ఉప్పల శ్రీనివాసం మీకు ఎప్పుడు ఉంటాడు అని చెప్పేసి మాటిస్తూ